హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ప్యాషన్ కేక్స్. నేనైతే నా ప్యాషన్ని ఫాలో అవుతున్నా. మరి మీరు ఇక్కడ ఏంటబ్బా కొంచెం లైటింగ్ తక్కువ ఉంది, ఏదో జరుగుతుంది, ఏం చేస్తున్నారు అక్క అని అడిగితే యాక్చువల్గా లైవ్లో అయితే వ్యాలంటైన్స్ డే స్పెషల్గా రెడ్ వెల్వెట్ కుకీస్ అయితే చేద్దామని చూపిస్తున్నానండి. మధ్యలో ఏం జరిగిందంటే పవర్ ఆఫ్ అయిపోయింది. సో పవర్ ఆఫ్ అయినప్పుడు మళ్ళీ ఎప్పుడు వస్తుందో అర్థం కాక ఆలోపు వీడియో అయితే రికార్డ్ చేద్దామని చేస్తున్నానండి. అయితే ఏం చేశాను అంటే ఇప్పుడు వెట్ ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా ఆల్రెడీ బీట్ చేసుకొని పెట్టుకొని ఉన్నాను. దాంట్లో అయితే డ్రై ఇంగ్రీడియంట్స్ యాడ్ చేసేసి ఈ విధంగా ఒకసారి స్పాచులాతో అయితే కలిపేసి తర్వాత చేత్తో అయితే మొత్తం ఒక కుక్కీ డౌ లాగా దగ్గరకైతే తెచ్చేసాను అనమాట. కుక్కీ డౌ ఎప్పుడైనా కూడా మీరు గట్టిగా అదిం పెట్టి మనం చపాతీ పిండి చేసినట్టుగా అదమొద్దండి. అదొకటి గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే గ్లూటెన్ అనేది ఫామ్ అయిపోయి మనకు కుక్కీ టెక్స్చర్ అనేది మారిపోతుంది. ఈ విధంగా కుక్కీ డవ్ అయితే రెడీ చేసుకున్న తర్వాత నేనైతే ఆడి ఈకో బేక్ పేపర్ అయితే టిన్లో అరేంజ్ చేసుకొని దాంట్లో అయితే కుక్కీస్ పెట్టి ఓవెన్లో పెట్టడం కోసం అయితే ట్రే అరేంజ్ చేసుకున్నాను అనమాట. తర్వాత ఇలా సిలికాన్ మ్యాట్ మీద అయితే మనం చేసుకున్న మ్యాట్ మీద అయితే ఒక చిన్న రోలర్ పిన్ తీసుకొని అయితే, రోలర్ పిన్ కాదులేండి అదైతే డబల్, మీ దగ్గర రోలర్ పిన్ ఉంటే మంచిది, దాంతో అయితే ఈ విధంగా స్ప్రెడ్ చేసుకోండి. మనకి థిక్నెస్ వచ్చేసి పావించు మందం ఉంటే సరిపోతుందండి, మరీ ఎక్కువ పెట్టుకోవద్దు కుకీస్కి. ఈ విధంగా అయితే హార్ట్ షేప్ కట్టర్స్ దొరుకుతాయండి. కావాలంటే మీకు లింక్ ట్యాగ్ చేస్తాను, ప్రోడక్ట్ లింక్ అయితే కావాలి అనుకుంటే పర్చేస్ చేసుకోండి. కుకీ కట్టర్తో అయితే ఈ విధంగా హార్ట్ షేప్ కుకీస్ని అయితే కట్ చేశాను అనమాట. చాలా అంటే చాలా టేస్టీ అండ్ యమ్మీ కుకీస్ అయితే రెడీ అయిపోతున్నాయి. ఇంకొకటి ఏంటంటే మీకు ఇప్పుడు రీసెంట్గా వ్యాలంటైన్స్ డే ఉంది కాబట్టి మీరు గిఫ్ట్ హ్యాంపర్ లాగా అయినా లేదు అన్నీ కలిపి పెట్టే దాంట్లో ఈ 2 కుకీస్ కూడా యాడ్ చేశారనుకోండి హ్యాంపర్లో, చాలా బాగుంటుంది. ఇప్పటి వరకు ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుంటే ఖచ్చితంగా అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మంచి మంచి రెసిపీస్, వెరైటీస్, మీకు ట్రెండింగ్లో ఉన్న ఐటమ్స్ అన్నీ కూడా చూపించడానికి ట్రై చేస్తాను ఫ్రెండ్స్. ఈ విధంగా అయితే ఫైనల్ అవుట్పుట్ వచ్చిందండి. చాలా అంటే చాలా బాగా వచ్చాయి. ఒక కుకీ కూడా కట్ చేసి చూపిస్తున్నాను చూడండి, చాలా బాగా వచ్చింది రెసిపీ అయితే. ఒకసారి అయితే ట్రై చేసి మీ ఫీడ్బ్యాక్ నాకు ఎలా వచ్చింది అనేది తెలియజేయండి. ఇంకొక ముఖ్య విషయం ఏంటంటే లైవ్ నైట్ 9 వరకే ఉంటుంది. ఫ్రీగా చూడాలనుకునే వాళ్ళు నైట్ 9 లోపు చూసేయండి. తర్వాత చూడాలనుకున్న వాళ్ళు మెంబర్షిప్ అయితే తీసేసుకోండి. ఓకేనా అండి? బాయ్.